నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లోనే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. అయితే చాలా మంది చూసేది ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ రేంజ్. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్లలో అత్యధికంగా 500 కిలోమీటర్ల రేంజ్ ఉన్నాయి. కానీ చైనా ఏకంగా 800 కిలోమీటర్ల రేంజ్తో అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే కారును మార్కెట్లోకి తీసుకొస్తుంది. అదే BYDకి చెందిన డెంజా జెచ్ 9. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం భారీగా పెరుగుతోంది. టెస్లా వంటి దిగ్గజ కంపెనీల కార్లకు మంచి డిమాండ్ ఉన్నా ఇప్పటికీ కొన్ని విషయాల్లో ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ వెనుకబడే ఉందని చెప్పాలి. ఛార్జింగ్ సమయం, బ్యాటరీ రేంజ్ విషయంలో ఇంకా మెరుగైన కార్లు రావాలని కస్టమర్లు కోరుకుంటున్నారు. భారతీయ మార్కెట్లో టాటా, హ్యుందై, మారుతి, మహీంద్రా వంటి ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసినా వాటి బ్యాటరీ రేంజ్ తక్కువేనని చెప్పొచ్చు. ప్రీమియం లగ్జరీ కార్లు కొనుగోలు చేసేవారు ఫాస్ట్ ఛార్జింగ్, అత్యధిక బ్యాటరీ రేంజ్ కోరుకుంటున్నారు. అలాంటి వారందరికీ చైనా కంపెనీ BYD అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం 5 నిమిషాల్లోనే ఛార్జింగ్, 800 కిలోమీటర్ల రేంజ్ గల కొత్త కారును మార్కెట్లోకి తీసుకొస్తోంది. చైనాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ BYD మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కార్ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ప్రీమియం మోడల్ డెంజా Z9 GT పేరుతో అత్యాధునిక టెక్నాలజీతో ఈ కారును లాంచ్ చేస్తోంది. వచ్చే ఏప్రిల్లోనే ఐరోపా మార్కెట్లో ఈ కారును విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కారులోని బ్యాటరీ కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 10 నుంచి 70% వరకు ఛార్జింగ్ పూర్తి చేయవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ చలిలోనూ ఈ కారును వేగంగా ఛార్జ్ చేయొచ్చని తెలిపింది. -30 డిగ్రీలోనూ ఉష్ణోగ్రతలోనూ 20 నుంచి 97% వరకు ఛార్జింగ్ను 12 నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చని కంపెనీ తెలిపింది. ఇందుకోసం ఫ్లాష్ ఛార్జింగ్ను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఒకసారి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అయితే ఏకంగా 800 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చని BYD తెలిపింది. 2026 BYD డెంజా Z9 GT కారు హై పర్ఫార్మెన్స్ లగ్జరీ ఎలక్ట్రిక్ షూటింగ్ బ్రేక్ కారుగా కంపెనీ పేర్కొంది. ఇందులో ట్రై మోటార్ AWD 1140 HP పవర్ జనరేట్ చేయగలదు. 123 కిలోవాట్ పవర్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ కారు ధర 2.69 లక్షల యాన్ నుంచి 3.69 లక్షల యాన్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల పికప్ కేవలం 2.7 సెకండ్లలోనూ అందుకోనుందని కంపెనీ తెలిపింది. అంటే పెట్రోల్, డీజిల్ కార్లకు ఏమాత్రం తీసిపోనిదని తెలుస్తోంది. ఇందులో BYD సెకండ్ జనరేషన్ బ్లేడ్ బ్యాటరీని ఉపయోగించామని, దీని ద్వారా 800 ఆ పైన రేంజ్ కలిగి ఉంటుందని పేర్కొంది. ఇందులో ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండడం వల్ల 5 నిమిషాల్లోనే 10 నుంచి 70% ఛార్జింగ్ నిండుతుందని పేర్కొంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.